శ్రీ వారాహిదేవి పవిత్ర పూజా విధానం. ఆషాఢగుప్త నవరాత్రులలో లలితా పరమేశ్వరి సైన్యాధిపతి అయిన శ్రీ వారాహిదేవిని పూజించటం వల్ల శత్రు నివారణ, ధైర్యం మరియు అఖండ ఐశ్వర్యం లభిస్తాయి. 2026 సంవత్సరంలో ఈ నవరాత్రులు జూలై 15 బుధవారం నుండి జూలై 23 గురువారం వరకు జరుగుతాయి. గుప్త అంటే రహస్యం అని అర్థం. ఈ పూజలను సాధ్యమైనంత వరకు గుప్తంగా ఉంచి సాధన చేయటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వారాహిదేవి ఉగ్రరూపిణి అయినప్పటికీ భక్తుల పట్ల కరుణామయురాలు. ఇంట్లోనే అమ్మవారిని సులభంగా ఇలా పూజించవచ్చు. ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత, ముఖ్యంగా రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్య పూజించటం అత్యంత ప్రశస్తం. పూజా మందిరంలో అమ్మవారి పటం లేదా విగ్రహాన్ని ఉంచి వీలైతే కలశాన్ని స్థాపన చేయాలి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో 1 లేదా 9 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అమ్మవారికి ఎరుపు రంగు మందార పూలు లేదా ఎర్రటి పుష్పాలు, కుంకుమ సమర్పించాలి. పూజ సమయంలో ఓం శ్రీ వారాహ్యై నమః లేదా వారాహి అష్టోత్తర శతనామావళి, వారాహి కవచం పఠించాలి. వారాహి అమ్మవారికి గడ్డ దినుసులు అంటే చిలగడ దుంపలు, దానిమ్మ పండ్లు మరియు నల్ల మినపప్పుతో చేసిన వడలు లేదా తీపి పొంగలి సమర్పించాలి. వారాహి నవరాత్రుల సాధన చేసేవారు అత్యంత నిష్ఠతో ఈ క్రింది నియమాలను పాటించాలి. 9 రోజుల పాటు ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. పూర్తిగా మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని రోజుకు ఒక్కసారి మాత్రమే తీసుకోవటం లేదా ఫలహారం చేయటం మంచిది. కోపం, అబద్ధాలు, ఇతరులపై ద్వేషం వంటి నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. మీరు చేసే పూజ, జప, సంఖ్య లేదా మీ కోరికలను ఇతరులతో పంచుకోకుండా రహస్యంగా ఉంచాలి. వారాహి అమ్మవారికి భూమిలో పండే దుంపలు, మినపప్పు మరియు పులుపు తీపి వంటకాలు అంటే మహాప్రీతి. రోజువారీగా సమర్పించవలసిన నైవేద్యాలు: మొదటి రోజు చక్కెర పొంగలి లేదా బెల్లం పరమాన్నం. రెండో రోజు దద్దోజనం. దీనిపై దానిమ్మ గింజలు చల్లి సమర్పిస్తే చాలా మంచిది. మూడవ రోజు నల్ల మినపప్పుతో చేసిన గారెలు లేదా వడలు. నాలుగవ రోజు ఉడికించిన చిలగడ దుంపలు లేదా పాలకాయలు. ఐదవ రోజు నిమ్మకాయ లేదా చింతపండు పులిహోర. ఆరవ రోజు కొబ్బరన్నం లేదా బెల్లంతో చేసిన పానకం మరియు వడపప్పు. ఏడవ రోజు నిమ్మకాయ రసం కలిపిన అటుకుల ప్రసాదం. ఎనిమిదవ రోజు పాలు, బియ్యం, బెల్లంతో చేసిన పాయసం. తొమ్మిదవ రోజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన తెల్ల నువ్వుల పొడి కలిపిన అన్నం లేదా దా చలిమిడి వడపప్పు. కలశస్థాపన ముహూర్తం: మొదటి రోజు జూలై 15 ఉదయం 5 గంటల 33 నిమిషాల నుండి 10 గంటల 9 నిమిషాల వరకు కలశస్థాపన చేయటానికి అత్యంత శుభ సమయం. వారాహి అమ్మవారి శక్తి సూర్యాస్తమయం తర్వాతే ఎక్కువగా ఉత్తేజితమవుతుంది. కాబట్టి ప్రతిరోజు రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్య లేదా రాత్రి 8 గంటల తర్వాత అమ్మవారి మంత్రజపం, పూజ చేయటం వల్ల శీఘ్ర ఫలితాలు లభిస్తాయి. విశిష్ట రోజు వారాహి పంచమి. జూలై 19న పంచమి తిథి వారాహిదేవికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే పూజ 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ వారాహిదేవి భూదేవి స్వరూపం కాబట్టి భూమిలో పండే కందగడ్డతో వెలిగించే దీపానికి శాస్త్రంలో అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఆషాఢ నవరాత్రులలో లేదా శుక్రవారాల్లో అమ్మవారికి కందదీపం వెలిగించటం వల్ల కోర్టు సమస్యలు, అప్పుల బాధలు, భూమి వివాదాలు మరియు వివాహ నిరోధాలు త్వరగా తొలగిపోతాయి. కందగడ్డను నీటితో శుభ్రంగా కడిగి తడి లేకుండా తూర్చుకోవాలి. అది పీఠంపై స్థిరంగా కూర్చోవడానికి వీలుగా కింద, పైన కొద్దిగా సమానంగా కట్ చేసుకోవచ్చు.
కందగడ్డ పైభాగం మధ్యలో ఒక చెంచా సహాయంతో కొద్దిగా లోతుగా తవ్వి దీపం ప్రమిద ఆకారం వచ్చేలా చేయాలి. ఆ కందగడ్డ చుట్టూ మరియు లోపలి భాగంలో పూర్తిగా పసుపు రాయాలి. బయట వైపు 4 వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి. వారాహి అమ్మవారి పటం లేదా విగ్రహం ముందు ఒక ప్లేట్ ఉంచాలి. ఆ ప్లేట్లో పచ్చి బియ్యాన్ని పరిచి దానిపై మనం సిద్ధం చేసుకున్న కందగడ్డ ప్రమిదను ఉంచాలి. కందగడ్డ ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోయాలి. అందులో ఎరుపు రంగు వత్తులను ఉంచి దక్షిణ లేదా తూర్పు దిశగా ముఖం ఉండేలా దీపాన్ని వెలిగించాలి. కంద దీపం వెలిగించిన తర్వాత ఇంట్లో నిత్యం వెలిగించే సాధారణ దీపాన్ని కూడా విడిగా వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత అమ్మవారి ఎదుట కూర్చుని ఓం శ్రీ వారాహ్యై నమః లేదా వారాహి మూల మంత్రాన్ని 108 సార్లు జపిపించాలి. ఈ పూజను ఖచ్చితంగా రాత్రి 7 గంటల తర్వాతే చేయాలి. దీపం శాంతించిన తర్వాత మరుసటి రోజు ఆ కందగడ్డను శుభ్రం చేసి ముక్కలుగా కోసి ప్రసాదంగా వండుకుని తినవచ్చు. ఒకవేళ ఇంట్లో తినని పక్షంలో దానిని గోమాతకు తినిపించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తలో పడేయకూడదు. ఆషాఢ గుప్త నవరాత్రులలో ముత్తైదువలను సాక్షాత్తు వారాహి అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజులలో వారికి తాంబూలం మరియు వాయనం ఇవ్వటం వల్ల అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక లౌకిక ఫలితాలు లభిస్తాయి. శాస్త్రాల ప్రకారం గుప్త నవరాత్రులలో ముత్తైదువలకు తాంబూలం ఇవ్వటం వల్ల ముఖ్య లాభాలు ఉన్నాయి. నవరాత్రులలో ముత్తైదువలకు తాంబూలం, పసుపు, కుంకుమ ఇవ్వటం వల్ల స్త్రీలకు ఐదవతనం వర్ధిల్లుతుంది, భర్త ఆయురారోగ్యాలు మెరుగుపడతాయి మరియు వ్యాపార ఉద్యోగాలలో వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. తాంబూలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. ముఖ్యంగా వారాహీదేవి ఆరాధన సమయంలో సువాసినులను గౌరవించడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, ఆర్థిక ఇబ్బందులు మరియు అప్పుల బాధలు త్వరగా తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుంది. వివాహం కాని యువతులకు శీఘ్రంగా వివాహం జరగడానికి, అలాగే సంతానం లేని దంపతులకు సత్సంతానం కలగడానికి నవరాత్రులలో ముత్తైదువల ఆశీస్సులు ఎంతో మేలు చేస్తాయి. తాంబూలం ఇవ్వడం వల్ల జాతకంలో ఉన్న కుజదోషం, రాహుకేతు దోషాలు మరియు మంగళ దోషాల తీవ్రత తగ్గుతుంది. కుటుంబంలో మనశ్శాంతి లభిస్తుంది. ముత్తైదువలకు తాంబూలం ఇచ్చేటప్పుడు కేవలం ఆకులు, వక్కలు మాత్రమే కాకుండా పసుపు, కుంకుమ మరియు గాజులు, దానిమ్మ పండు లేదా అరటిపండ్లు, ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ రంగు కలిగిన ఒక జాకెట్ ముక్క దక్షిణ ఇవ్వాలి. తాంబూలం ఇచ్చేటప్పుడు ముత్తైదువలకు మొదట కాళ్లకు పసుపు రాసి బొట్టు పెట్టి ఆ తర్వాతే తాంబూలాన్ని భక్తితో సమర్పించి వారి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాలి. గుప్త నవరాత్రులలో 5వ రోజు అంటే వారాహి పంచమి జూలై 19ని లేదా చివరి రోజున ఈ కార్యం చేయడం అత్యంత విశిష్టమైనది. వారాహి అమ్మవారి 12 నామ స్తోత్రంలో పేర్కొన్న 12 అత్యంత శక్తివంతమైన నామాలను ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి వేళల్లో స్మరించడం వల్ల శత్రువుల నుండి రక్షణ, సకల కార్యసిద్ధి కలుగుతాయి. వారాహీదేవి 12 నామాలు. 1. పంచమి, లలితాదేవి సైన్యంలో 5వ ప్రధాన శక్తి. వారాహీదేవి నిత్యతిథులలో పంచమీ తిథికి అధిష్టాన దేవత. 2. దండనాద, సకల దుష్టులను దండించే దండాయుధాన్ని ధరించిన సైన్యాధిపతి. 3. సంకేత, రహస్య సంకేతాల ద్వారా భక్తులను నడిపించే జ్ఞానస్వరూపిణి. 4. సమయేశ్వరి, సమయాన్ని, కాలచక్రాన్ని శాసించే దేవి. 5. సమయ సంకేత,
సాధకులకు సరైన సమయంలో అంతర్గత మార్గదర్శకత్వం చేసే తల్లి. 6. వారాహి, వరాహముఖాన్ని ధరించి భూమిని రక్షించిన పరమేశ్వరి. 7. శివ, సకల మంగళాలను శుభాలను ప్రసాదించే శైవ స్వరూపిణి. 8. వార్తాళి, భక్తుల కష్టాలను ప్రార్థనలను ఆలకించి వెంటనే ఫలితాన్ని ఇచ్చే దేవత. 9. మహాసేన, లలితా పరాభట్టారికకు సంబంధించిన అఖండ సైన్యానికి అధిపతి. 10. ఆజ్ఞాచక్రేశ్వరి, మానవ శరీరంలోని ఆజ్ఞాచక్రానికి భృకుటి అధిష్టాన దేవత. 11. అరిగ్ని, శత్రువులను అడ్డంకులను సమూలంగా నాశనం చేసే శక్తి. 12. చండచండి, చండ విక్రమంతో దుష్ట శిక్షల చేసే అత్యంత పరాక్రమశాలి. ఆషాఢగుప్త నవరాత్రులలో సమయం లేకనో శారీరక ఇబ్బందుల వల్లనో 9 రోజుల పాటు నిష్ఠతో పూజ చేయలేని వారు నిరాశపడవలసిన అవసరం లేదు. వారాహి అమ్మవారు అత్యంత కరుణామయురాలు. ఈ 9 రోజులు పూజించలేని వారి కోసం శాస్త్రాలు కొన్ని సులభమైన ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాయి. 3. ముఖ్యమైన రోజులు పూజించటం. 9 రోజులు చేయలేని వారు నవరాత్రులలోని చివరి 3 రోజులు పూజ చేస్తే పూర్తి నవరాత్రుల ఫలితం లభిస్తుంది. సప్తమి, అష్టమి, నవమి, వారాహి పంచమి రోజున మాత్రం తప్పకుండా పూజించటం. నవరాత్రుల అన్ని రోజుల్లో కల్లా 5వ రోజు అయిన వారాహి పంచమి జూలై 19 ఆదివారం అత్యంత పవిత్రమైనది. ఈ ఒక్క రోజున అమ్మవారికి ఎరుపు రంగు పూలతో పూజ చేసి కందదీపం వెలిగించి మినపప్పు గారెలు నైవేద్యంగా సమర్పిస్తే 9 రోజుల పూజా ఫలం సిద్ధిస్తుందని నమ్మకం. మీకు అస్సలు సమయం కుదరకపోతే పెద్దగా పూజా విధానాలు చేయలేని వారు ప్రతిరోజు రాత్రి 7 గంటల తర్వాత అమ్మవారి పటం ముందు ఒక చిన్న నెయ్యి లేదా నువ్వుల నూనె దీపం వెలిగించండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దానిమ్మ గింజలు లేదా కొద్దిగా బెల్లం ముక్కను భక్తితో నైవేద్యంగా పెట్టండి. మనసులో ఓం శ్రీ వారాహ్యై నమః అనే నామాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు జపించండి. ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు వారాహి అమ్మవారి 12 ప్రత్యేక నామాలను ఒక్కసారి చదువుకోండి. ఈ విధంగా ఆషాఢ మాసంలో నియమ నిష్టలతో వారాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు, కుటుంబ సౌఖ్యం లభిస్తాయని పెద్దలు చెబుతున్నారు. శ్రీ వారాహీదేవి అనుగ్రహంతో మీరు తలపెట్టిన పూజలు దిగ్విజయంగా పూర్తి కావాలని, మీ సకల కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోకు లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. జై వారాహి మాత.